సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చిన్నకాకాని, గుంటూరు జిల్లా. క్లినిక్ A1 రామ్కుటీర్ మజెస్టిక్, 3/13, బ్రాడీపేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన విధానం మెరుగుపడింది. జీవనకాలం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోగ నిర్ధారణలో, చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది. వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈ రోజుకి ప్రధానమైంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది. సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు, వైద్య విధానం, నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను. యాంజైనా పెక్టోరిస్ సేకరణ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, గుంటూరు. యాంజైనా పెక్టోరిస్ గుండె కండరానికి రక్త సరఫరా తగ్గితే వచ్చే ఛాతీలో నొప్పి. ఇది గుండె రక్తనాళాలకు వచ్చే వ్యాధి లక్షణం. గుండె కండరానికి రక్త సరఫరా చేసే రక్తనాళాలు ఎథెరోస్క్లెరోసిస్ వలన అసంపూర్ణంగా బ్లాక్ అయితే లేక రక్తనాళాలు సంకోచిస్తే ఈ రకమైన నొప్పి వస్తుంది. యాంజైనా నొప్పి కలిగించే ఇతర కారణాల్లో గుండె కొట్టుకోవడంలో అవకతవకలు, హార్ట్ ఫెయిల్యూర్, రక్తహీనత లేక ఎనీమియా ముఖ్యమైనవి. యాంజైనా నొప్పి తీవ్రత, గుండె కండరానికి వచ్చిన రక్త సరఫరా లోపం ఒకే విధంగా ఉండవు. ఆక్సిజన్ సరఫరా తగ్గడం తీవ్రతను బట్టి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి ఎక్కువ నొప్పి ఉంటుంది కానీ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం తక్కువ. కొంతమందికి నొప్పి ఎక్కువ లేకపోయినా హార్ట్ అటాక్ వస్తుంది. కొంతమందిలో యాంజైనా నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఒకదాని తర్వాత ఒక తీవ్రమైన యాంజైనా అటాకులు రావడం, విశ్రాంతి తీసుకున్నప్పుడు యాంజైనా నొప్పి రావడం, యాంజైనా నొప్పి వచ్చినప్పుడు 15 నిమిషాల కంటే ఎక్కువసేపు నొప్పి ఉండడం వంటి లక్షణాలు ఉంటే దాన్ని అన్స్టేబుల్ యాంజైనా అంటారు. అన్స్టేబుల్ యాంజైనాను ఎక్యూట్ కరోనరీ సిండ్రోమ్లో భాగంగా చూస్తారు. ఈ రకమైన రోగికి హార్ట్ అటాక్ రావచ్చును. ఇటువంటి రోగికి వైద్యపరమైన పరిశీలన అవసరం. ఇప్పుడు యాంజైనా వ్యాధికి చికిత్స అందుబాటులో ఉన్నది. కొత్త జ్ఞానం, కొత్త పరికరాల వలన కరోనరీ ఆర్టరీ వ్యాధి వలన వచ్చే మోర్టాలిటీ రేటు చాలా వరకు తగ్గింది. యాంజైనాని 2 విధాలుగా విభజించవచ్చు. ఒకటి స్టేబుల్ యాంజైనా, 2 అన్స్టేబుల్ యాంజైనా. స్టేబుల్ యాంజైనాని ఎఫర్ట్ యాంజైనా అంటారు. ఇందులో ఛాతీ నొప్పి ఏదైనా పని చేసినప్పుడు వస్తుంది. ఉదాహరణకి నడిచినా, పరిగెత్తినా వస్తుంది. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నొప్పి ఉండదు. నైట్రోగ్లిజరిన్ నాలుక కింద పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. పని చేసినప్పుడు వచ్చే నొప్పి పని ఆపిన కొంతసేపటికి క్రమేణా తగ్గుతుంది. అన్స్టేబుల్ యాంజైనా ఏదైనా పని చేస్తే నొప్పి వస్తుంది. దీనికి పని చేయకుండానే నొప్పి వస్తుంది. దీన్ని ఎక్యూట్ కరోనరీ సిండ్రోమ్ కింద చెప్తారు. ఒక్కొక్కసారి అన్స్టేబుల్ యాంజైనాని ఎక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్లని గుర్తించడం కష్టం అవుతుంది. నాన్ ఎస్టీ ఎలివేషన్ ఎక్యూట్ హార్ట్ అటాక్లో ట్రపోనిన్ I, ట్రపోనిన్ T వంటి ఎంజైములు పెరుగుతాయి. అన్స్టేబుల్ యాంజైనాలో పెరగవు కానీ ఈసీజీలో మార్పులు ఉండవచ్చు. అన్స్టేబుల్ యాంజైనా లక్షణాలు. ఇందులో గుండె నొప్పి విశ్రాంతి సమయంలో కూడా రావచ్చును. నొప్పి తీవ్రంగా ఉంటుంది. గుండెకి రక్త సరఫరా లోపించడం వలన ఈ రకమైన నొప్పి వస్తుంది. నొప్పి తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది. సమయం గడుస్తున్న కొద్దీ సమస్య జటిలం అవుతుంది. గుండెకి రక్త సరఫరా లోపించడం వలన వచ్చే ఛాతీ నొప్పి ఛాతిలో ఎడమవైపు నొక్కుతున్నట్లు కానీ, ఒత్తిడి కలుగుతున్నట్లు కానీ, మండుతున్నట్లుగా ఉండడం కానీ జరుగుతుంది. నొప్పి గుండె చుట్టూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఎడమ భుజానికి, ఎడమ చేతికి, మెడలో ఎడమ భాగానికి, ఛాతిలో ఎడమవైపు వెనుక భాగానికి, కడుపులోని కడుపులోను ఎడమ దవడలో కూడా నొప్పి ఉండవచ్చును. నొప్పితో పాటు చెమట్లు పోయడం, వికారం, వాంతులు, ఆయాసం ఉండవచ్చు. నొప్పి గుండె నొప్పిలాగా లేకపోతే నాన్ కార్డియాక్ చెస్ట్ పెయిన్ అంటారు. అన్స్టేబుల్ యాంజైనా గుండె రక్తనాళాల్లో చిన్న చిన్న క్లాట్లు ఏర్పడి, కొవ్వు, కాల్షియం ప్లేకుల్లో మార్పులు ఏర్పడి పాక్షికంగా కొద్దిసేపు గుండె కండరానికి రక్త సరఫరా తగ్గితే రావచ్చును.
రోగ నిర్ధారణ. 1. గుండె నొప్పి విశ్రాంతి సమయంలో కూడా వస్తుంది. నైట్రోగ్లిజరిన్ వంటి మందులు వాడకపోతే 20 నిమిషాల పైన ఈ రకమైన నొప్పి ఉండే అవకాశం ఉంది. 2. నొప్పి తీవ్రంగా ఉంటుంది. కొత్తగా వచ్చి ఈ నొప్పి 1 నెల లోపల నుండి వచ్చి ఉండాలి. తక్కువ శారీరక శ్రమతో కనపడి ఇంతకు ముందు కంటే నొప్పి తీవ్రంగా ఉంటే అన్స్టేబుల్ యాంజైనా అని నిర్ధారణకి రావచ్చు. అన్స్టేబుల్ యాంజైనా వచ్చే వారిలో సగం మందికి గుండె కండరం చచ్చుబడే అవకాశం ఉంది. వారిలో CPK-MB, ట్రోపానిన్ T, ట్రోపానిన్ I వంటి ఎంజైమ్లు రక్తంలో పెరుగుతాయి. ఇప్పుడు ఈ పరిస్థితి నాన్ ST ఎలివేషన్ గుండెపోటు లేక మైకార్డియల్ ఇన్ఫార్క్షన్గా భావించవచ్చు. చికిత్స ఎట్లా చేస్తారు? నైట్రోగ్లిజరిన్ వంటి మందులు గుండెకి సంబంధించిన సిరలను వెడల్పు చేసి గుండెకి అవసరమయ్యే ఆక్సిజన్ని తగ్గిస్తాయి. ధమనుల్లో ఉండే రక్తం తగ్గించి గుండె మీద ఒత్తిడి తగ్గిస్తాయి. పెరిఫెరల్ ధమనులు సిరలను వెడల్పు చేస్తాయి. క్లోపిడాగ్రిల్, యాస్పిరిన్ యాంటీప్లేట్లెట్ మందులు ప్లేట్లెట్లు గుమిగూడకుండా చేసి ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్ల దగ్గర రక్తం గడ్డకట్టకుండా ఉపయోగపడతాయి. లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ కూడా రక్తం గడ్డకట్టకుండా ఉపయోగపడుతుంది. అన్స్టేబుల్ యాంజైనా రక్తనాళాల్లో మామూలుగా ఎండోథీలియం పొరపైన ప్లేట్లెట్లు గుమిగూడడం వల్ల రక్తం గడ్డకట్టే విధానం ప్రారంభం అవుతుంది. రక్తనాళం సంకోచించడం వల్ల కానీ చిన్న చిన్న క్లాట్లు తయారవడం వల్ల కానీ రక్త ప్రసారం టెంపరీగా తగ్గి యాంజైనా కలుగజేస్తుంది. ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్లో కొలెస్ట్రాల్, ఇతర కొవ్వు పదార్థాలు, కాల్షియం డిపాజిట్ అయ్యి ఇంటిమా పొర లోపల ఎగుడుదిగుడుగా తయారై రక్త సరఫరా వేగంని మార్చివేసి రక్తం గడ్డకట్టేటట్టు చేస్తుంది. దీనివల్ల హార్ట్ అటాక్ సంభవించవచ్చు. ఈ రకమైన సమస్యలు రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున వచ్చే అవకాశం ఉంటుంది. స్టేబుల్ యాంజైనాలో రక్తనాళాల్లో ఉన్న ఎథిరోమా ప్లేక్ బై ఫైబ్రోబ్లాస్ట్ కణజాలంతో కొల్లాజన్తో పై పొర తయారవుతుంది. ఆ పొర పగిలినప్పుడు కాల్షియంతో ఉన్న కొవ్వు ప్లాక్ రక్తాన్ని అడ్డుకుని రక్తం గడ్డకడుతుంది. ఒక్కొక్కసారి ఆ ప్లాక్ కూడా పగులుతుంది. రక్తం గడ్డకట్టడం వలన కొవ్వు ప్లాక్ వలన రక్తనాళం లోపల భాగం ఇరుక్కు అయిపోతుంది. రక్త సరఫరా అడ్డుకుంటుంది. అందువలన శారీరక శ్రమ లేకుండా కూడా యాంజైనా వస్తుంది. మైక్రోవాస్కులర్ యాంజైనా, దీన్ని కార్డియాక్ సిండ్రోమ్ X అని కూడా అంటారు. ఇందులో గుండెకు రక్తాన్ని అందించే పెద్ద రక్తనాళాలు సామాన్యంగానే ఉన్నా గుండె నొప్పి వస్తుంది. కార్డియాక్ స్ట్రెస్ టెస్ట్లో ఎక్సర్సైజ్ చేసినప్పుడు ECGలో మార్పులు సంభవిస్తాయి. మైక్రో రక్తనాళాల యాంజైనాకి కారణం తెలియదు. మైక్రో రక్తనాళాల స్పాజం కారణం కావచ్చు. చిన్న రక్తనాళ లోపల పొర ఎండోథీలియంలో వచ్చిన మార్పుల వలన మైక్రోవాస్కులర్ యాంజైనా వస్తుంది. మైక్రోవాస్కులర్ యాంజైనా వలన ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ స్త్రీల్లో వచ్చే అవకాశం ఉంటుంది. యాంజైనాకి ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్స్ సిగరెట్ స్మోకింగ్, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, హై బ్లడ్ ప్రెషర్, శారీరక శ్రమ లేకపోవడం, కుటుంబ పరంగా గుండె వ్యాధి ఉండడం మొదలైనవి. ప్రిన్సిమెటల్ యాంజైనా, ఇది ఒక యాంజైనా వేరియంట్. స్త్రీలలో ఎక్కువగా వస్తుంది. ఇది కరోనరీ ధమనులు స్పాజంలోకి వెళ్ళి తాత్కాలికంగా గుండె కండరానికి రక్త సరఫరా తగ్గి నొప్పి వస్తుంది. కోయిటల్ యాంజైనా, సెక్స్ తర్వాత తీవ్రమైన కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉన్న వారికి యాంజైనా రావచ్చును. యాంజైనా రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? 1. 45 సంవత్సరాల పైబడి వయస్సు, స్త్రీలలో 55 సంవత్సరాల పైబడి వయస్సు, స్మోకింగ్, డయాబెటీస్, రక్తంలో లిపిడ్స్లో మార్పులు, కుటుంబ పరంగా కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉండడం, హైపర్ టెన్షన్, కిడ్నీ వ్యాధి, మూత్రంలో అల్బుమిన్ పోవడం, కిడ్నీ పనితనం తగ్గడం, స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక మానసిక వ్యాధి. ఈ ఎన్ని కారణాల వల్ల కూడా యాంజైనా రావచ్చు. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న రోగులకు లైఫ్ స్టైల్లో మార్పులు, వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండడం అవసరం. రక్తనాళాలను వెడల్పు చేసే మందులు, రక్తనాళాలను సంకోచింపజేసే మందులు, థైరాయిడ్ మందులు, రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరిగినప్పుడు, రక్తం వాల్యూమ్లో మార్పులు వచ్చినప్పుడు, శారీరక ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, రక్తంలో డీహైడ్రేషన్ వచ్చినప్పుడు యాంజైనా లేక గుండెపోటు రావచ్చును. పొగ తాగేవారిలో కొరోనరీ, సెరెబ్రల్ స్ట్రోక్స్, కాల్లో రక్తనాళాల వ్యాధి ఎక్కువగా వస్తాయి. నికోటిన్ వలన కూడా పై సమస్యలు రావచ్చు. పొగ తాగడం ఆపితే ఆ వ్యాధుల తీవ్రత, తరచుదనం తగ్గుతాయి. గుండె కండరాలకు రక్త సరఫరా లోపాలు, రక్తనాళాలు ఇరుకు అయినప్పుడు తాత్కాలికంగా
స్పాజంకి గురి అయినప్పుడు, రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు సంభవిస్తాయి. రక్తహీనత, తీవ్రమైన రక్తపోటు, థైరాయిడ్ వ్యాధి, రక్తంలో ఆక్సిజన్ తగ్గడం వంటి వ్యాధుల వలన గుండె కండరంలో మార్పులు, కొట్టుకోవడంలో అవకతవకలు, గుండె రక్తనాళాల వ్యాధుల్లో త్వరగా వస్తాయి. యాంజైనా గుండె అవసరాలకు తక్కువ రక్తం, ఆక్సిజన్ సప్లై అయితే వస్తుంది. శారీరక శ్రమ అధికంగా చేస్తే కూడా గుండె రక్తనాళాలు మూసుకొని పోయినప్పుడు అవసరంకి తగ్గట్టు గుండె సరఫరా పెరగదు. ఛాతీలో నొప్పి శారీరక శ్రమ చేసినప్పుడు వస్తే, మానసిక ఉద్రిక్తత కలిగినప్పుడు వస్తే, ఆహారం తర్వాత వస్తే, చల్లని వాతావరణంలో వస్తే యాంజైనాగా అనుమానించాలి. కొందరికి సాధారణ యాంజైనాలాగా నొప్పి రాకపోవచ్చు. దడ, ఆయాసం రూపంలో, కడుపులో పైభాగంలో నొప్పి లేక మంట రూపంలో యాంజైనా రావచ్చు. వీనిని ఎటిపికల్ యాంజైనా అంటారు. పెద్ద వయసులో స్త్రీలలో, షుగర్ వ్యాధి ఉన్నవారిలో లక్షణాలు వేరుగా ఉండే అవకాశం ఉంటుంది. యాంజైనా రోగ నిర్ధారణ. పై లక్షణాలు ఉన్నవారికి ఈసీజీలో మార్పులు ఉంటాయి. కొంతమందికి ఈసీజీలో మార్పులు ఉండకపోవచ్చును. ట్రెడ్మిల్ ఎక్సర్సైజ్ టెస్ట్ ద్వారా ఈసీజీలో వచ్చే మార్పులు గమనిస్తారు. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు గుండె వేగం పెరుగుదల, రక్తపోటులో మార్పు గమనిస్తారు. రోగి ఎంత ఎక్సర్సైజ్ చేశాడు, చేసినందువల్ల ఈసీజీలో రక్త సరఫరా దోషాలు, వ్యాధి తీవ్రతను తెలుపుతాయి. పేషెంటు కీళ్ల నొప్పుల వలన రెస్ట్లో ఉన్నప్పుడు తీసిన ఈసీజీలో తీవ్రమైన మార్పులు వచ్చినప్పుడు థాలియం స్ట్రెస్ టెస్ట్ చేసి వ్యాధి నిర్ధారిస్తారు. వ్యాధి నిర్ధారణ చేయడానికి కొరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష చేస్తారు.